చేస్తారు కానీ రూపాయి ఆలోచించరు. సో మాబ్నార్ పోతే అట్లుంటుంది. మరి వరంగల్ పోతే ఎట్లుంటుంది అంటే నిన్న చూసిరు వరంగల్ రాణి రుద్రమ్మ లెక్క. మరి వరంగల్లో పోరాటాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ ఉద్యమాలు ఎక్కువ ఉంటాయి కదా. మాబ్నార్ అంటే వలస, కానీ వరంగల్ అంటే యుద్ధాలు పోరాటాలు కాకతీయులు కథ కార్ఖాన ఎక్కువ ఉంటుంది. సో వరంగల్ స్టైల్లో అక్కడ స్పీచ్ ఇస్తాడు. మరి కరీంనగర్ పోతే ఎట్లుంటుంది? కరీంనగర్కి అది కూడా పెద్ద ఉద్యమాల జగిత్యాల కరీంనగర్ తెలంగాణ ఉద్యమం టైంలో అదొక యుద్ధభూమి లెక్క అయిపోయింది అప్పట్లో. సో ఇట్లా ఎక్కడికక్కడ కేసీఆర్ సారు స్పీచ్ మారుతుంటుంది, ప్రాంతాన్ని బట్టి ఆయన మాట్లాడే భాష మారుతూ ఉంటుంది, ఆయన పోయిన విధానం ఆయన చెప్పాల్సిన సబ్జెక్ట్ను చెప్తాడు. నిన్న జరిగింది ఓవరాల్ తెలంగాణను ఉద్దేశించి 25 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ గురించి కాబట్టి నిన్న అందరినీ సంతృప్తిపరిచినట, అందరినీ కేసీఆర్ సంతృప్తిపరిచినట. అబ్బా ఇది కదా మా కేసీఆర్ సార్ అంటే, అగో ఎట్లున్నాడు చూడు మా కేసీఆర్ సార్ అంటే. ఆడవాడు అన్నాడట కేసీఆర్ సార్ పని అయిపోయింది, ఇక ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన లేచి నడుస్తలేడు నిలబడతలేడు అని. చూడరు గంట సేపు నాన్ స్టాప్గా స్పీచ్ ఇస్తే మొత్తం షేక్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ అంతా అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు. సో అట్లా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 70 ఏళ్ళు పైబడినప్పటికీ నిన్న గంట సేపు స్పీచ్ దంచి విడిచిపెట్టింది పో, మామూలు కాదు. ఇవో 2-3 ఏళ్ళ దాకా మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయిన కార్యకర్తలు మాత్రం ఆ ఉత్సాహం అట్లే ఉంటుంది. కార్యకర్తలకు కావాల్సిన ఎనర్జీ బూస్టు హార్లిక్స్ ఇక ఇంకేమైనా ఉంటే కూడా అవన్నీ నూరి రసం పోసినట్టు పోసింది నిన్న. కేసీఆర్ అన్నా మీరు కావాలని హైదరాబాద్లో ఓ యువకుడు పిలిస్తే నాకు గుండెలు అదురుకుపోయినాయి, నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి, ఇదానా తెలంగాణ, ఇదా మేము 10 ఏళ్ళు చేసుకున్న అభివృద్ధి అని బాధపడ్డా అని కేసీఆర్ కొట్టినటువంటి ఒక్కొక్క సెంటిమెంట్ డైలాగు ఒక్కొక్క కార్యకర్త గుండెలు విండి రక్తాన్ని ఇక కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళను గార్చినాయి. సో అట్లా మోటివేట్ చేసి నిన్న కేసీఆర్. మరి ఆ మోటివేషన్ ఏడాదాకా పనిచేస్తుంది? ఆ మోటివేషన్ రేపు లోకల్ బాడీ ఎన్నికల పనిచేస్తుందా? రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ మోటివేషన్ ఏమైనా ఉంటుందా? మరి కేసీఆర్ స్పీచ్కి ఏమైనా ఫలితం దక్కుతుందా లేదనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా కేసీఆర్ నేను అసెంబ్లీకి రానని క్లియర్గా చెప్పిండు. నేను తెలంగాణ ప్రజల సమక్షంలో తెలంగాణ ప్రజలకు క్లియర్ చెప్పిండు, నేను అసెంబ్లీకి పోను. మరి ఎందుకంటే మా బచ్చగాళ్ళు ఇక ఆయన అట్టే అంటున్నాడు, మా వాళ్ళు మా బచ్చగాళ్ళు మా శిరసినోళ్ళు మా కేటీఆర్ మా హరీష్ రావు వీళ్ళకే సమాధానం చెప్పలేకపోతున్నారు, మా జూనియర్లకు ఏ బచ్చగాలి అన్న ఏమన్నాడు ఈడ ఎక్కడ పోయి అన్నది. పిల్లలు మా పిల్లలు అడిగితేనే ఇక పిల్లలు అంటే బచ్చగాళ్ళ కిందకే వస్తుంది. వాళ్ళు అదే అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే అంటున్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదే అంటున్నాడు, మీ వాళ్ళు బచ్చగాలని మీరే ఒప్పుకున్నారు, మేము బచ్చగాలతో మాట్లాడడం మీతోటే మాట్లాడతాం కేసీఆర్ మీరే అసెంబ్లీకి రాడని పొంగులేటి అంటున్నాడు. ఈయన మా పిల్లలతోటే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఇక నేను వచ్చి ఏం చేస్తాను ఈయన అంటున్నాడు. సో ఇట్లా నిన్నటి సభ మీద సోషల్ మీడియాలో వార్ నడుస్తున్నది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వరుస ప్రెస్ మీట్లు పెడతారేమి, ఇక దంచుతారు ఇక కేసీఆర్ నిన్న మాట్లాడిన మాట కౌంటర్ ఇస్తారేమి ఇక. సో ఇది ఓవరాల్గా అయితే కేసీఆర్ సభకు సంబంధించి మాత్రం రెస్పాన్స్ వస్తుంది. మనం పోల్ కూడా పెట్టినాం కదా, ఒక్కసారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ పోల్ చూద్దాం. నిన్న సభ సక్సెస్ అయిందా కాలేదని మనం పోల్ పెడితే ఆ పోల్ ఎవరెవరు పార్టిసిపేట్ చేసారు ఏం కదా, ఎవరు ఏం ఓట్లు వేసారు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో నిన్న ఇక 1300 మంది వేసిరు ఆ ఓట్లు, బాగానే ఫ్యాన్స్ కేసీఆర్ సార్కి. ఇంకా రోజు రోజుకు ఫ్యాన్స్ పెరుగుతుంది కానీ తగ్గుతలేరు ఎక్కడ కూడా. 1300 మంది ఓటింగ్ చేస్తే 66%, 100కు 66% మంది కేసీఆర్ సభ నిన్న సక్సెస్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేసీఆర్ సభ నిన్న సక్సెస్ అయింది, కేసీఆర్ స్పీచ్ మాకు మంచిగా పసందుగా ఉన్నది, ఒక బిర్యానీ తిన్నట్టున్నది అన్నట్టు వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇక కామెంట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 2 కామెంట్లు వచ్చినాయి. జై కేసీఆర్ అని పెట్టిండు ఆయన. ఏం పెట్టిండు ఆయన? ఎవరేమో బాలకృష్ణ అంట, విశాలవత్ బాలకృష్ణ జై కేసీఆర్ అని పెట్టిండు. ఇక ఇంకొక ఆయన పేరేం పేరు రాకేష్ అంట, ఫేక్ లఫుడ్ గార్డ్ అని పెట్టాడు. సో ఇట్లా నడుస్తున్న దుకాణము. ఇక ఎవరికి వాళ్ళు స్పీచ్ నచ్చిందని కొందరు, నచ్చలేదని కొందరు, ఇక ఎవరికి వాళ్ళు చెప్తున్నాడు. ఇక నిన్న కేసీఆర్గా గట్టిగానే అడుచుకున్నాడు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారో కాంగ్రెస్ వాళ్ళు తెలియదు కానీ అడిగింది బాగానే. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏమైంది, బిల్లులో మాజీ సర్పంచ్లు ఎక్కడ పోయినాయి, ఇక సోషల్ మీడియా రాసి పెట్టుకోండి 100% మళ్ళీ మేమే వస్తాం, కాంగ్రెస్లకు రాజ్యం నడుపుడు చేతనైతలేదు, ఆపరేషన్ కగారు ఆపాలని కేంద్రానికి డిమాండు, ఇట్లా అనేకమైనటువంటి అంశాల గురించి నిన్న
కేసీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి చూద్దాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం రిప్లై ఇస్తా అనేది.